మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మెగాస్టార్ ఎవరనే డిస్కషన్ జరిగింది. ప్రభాస్, మహేష్ పేర్లు వినిపించాయి. పవన్ పాలిటిక్స్ లో బిజీ కాగానే తన ప్లేస్ ని రీప్లేస్ చేసేది ఎవరన్నారు. తర్వాత చిరు యూటర్న్ తీసుకున్నాడు. పవన్ ప్యారలల్ గా సినిమాలు, రాజకీయ ప్రయాణాలు చేస్తున్నాడు. సో ఎక్కడైనా ఇండస్ట్రీలో టాప్ స్టార్ ప్లేస్ ఖాళీ అయితే మిగతా వాళ్ళు కన్నుపడడం కామన్. మిగతా వాళ్లలో ఎవరా ప్లేస్ ని రీప్లేస్ చేస్తారనే చర్చ కూడా కామన్. అలా ఇప్పుడు బాలీవుడ్ నెంబర్ 1 చైర్ ఖాళీగా ఉంది. ఖాన్లు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. కపూర్లకు హిట్ మెట్టెక్కడమే గగనమైంది. అందుకే అక్కడ నెంబర్ 1 ప్లేస్ లో జెండా పాతేది ఇద్దరు పాన్ ఇండియా కింగ్స్ అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఈ ఇద్దరి మీదే బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ డిస్కషన్ లో కనీసం ఖాన్లు, కపూర్లు కూడా లేకపోవడం విచిత్రం. అదేంటో మీరే చూసేయండి. బాలీవుడ్ ఓ మునిగిన షిప్లా తయారైంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అంతా బాలీవుడ్డే. సౌత్ సినిమాను వాళ్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా అసలెవ్వరూ పట్టించుకునేదే లేదు. అసలు బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కినప్పుడు అంతా అది బాలీవుడ్ మూవీనే అన్నారు. విదేశీ మీడియా కూడా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే. అలాంటిది అమెరికా, యూరోప్ దేశాలకు కూడా టాలీవుడ్ని పరిచయం చేశాయి వరుస పాన్ ఇండియా హిట్లు. బాలీవుడ్ 10 ఏళ్లుగా ఏ మూవీ తీసినా 99 వరకు అన్ని ఫ్లాప్లే. ఏడాదికో హిట్టో 2 హిట్లు రావడమే గగనమైపోతోంది. అందుకే అక్కడ ఖాన్లు, కపూర్లు అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఫేస్ చేశారు. షారుఖ్ ఖాన్ ఏదో అతి కష్టంగా పఠాన్ జవాన్తో 2 సార్లు 1000 కోట్లు రాబట్టొచ్చు, కానీ తనకి షష్టి పూర్తి ఏజ్ వచ్చేసింది. అమీర్ ఖాన్ ఆల్రెడీ అన్అఫీషియల్గా రిటైర్ అయినట్టే ప్రవర్తిస్తున్నాడు. అక్షయ్ కుమార్ 10 ఏళ్లలో కనీసం 30 డిజాస్టర్లు ఫేస్ చేశాడు. ఇక అజయ్ దేవగన్ పరిస్థితి కూడా అంతే. రణ్వీర్ సింగ్ అడ్రస్సే లేదు. రణ్బీర్ కపూర్ ఏదో యానిమల్ పుణ్యమాన్ ఇంకా లైమ్లైట్లో ఉన్నాడు, లేదంటే తను మూలకి పడిపోయే పరిస్థితి. ఇలాంటి టైంలో అసలు బాలీవుడ్ నెంబర్ 1 ఎవరు? ఆ చైర్లో కూర్చునే అసలైన బాద్షా ఎవరనే చర్చ మొదలైంది. మొన్నటి వరకు షారుఖ్ ఖాన్ లాంటి బాద్షా ఉన్నాక తన చైర్లో ఇంకొకరికి ఛాన్సే లేదన్నారు. కానీ టాలీవుడ్ బాద్షా ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, ఈ ఇద్దరు బాలీవుడ్ నెంబర్ 1 చైర్లో కూర్చునేలా ఉన్నారు. వరుసగా చెరో పావు డజన్ మూవీలతో దాడి చేయబోతున్నారు. ఆల్రెడీ హిట్కి, ఫ్లాప్కి అతీతుడు అనేలా ప్రభాస్ చేసిన యావరేజ్ మూవీ కూడా 300 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రాబడితే హిట్ మూవీలు 1200 కోట్లపైనే రాబడుతున్నాయి. ఎన్టీఆర్కి అయితే సౌత్తో పోలిస్తే నార్త్ ఇండియాలోనే ఊర మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు దేవర 670 కోట్లలో 300 నుంచి 400 కోట్లు అక్కడి నుంచే వచ్చాయి అనేంతగా తనకి నార్త్లో మార్కెట్ ఉంది. దీనికి తోడు రాజమౌళి సాయం లేకుండా సోలోగా పాన్ ఇండియాను షేక్ చేశాడు. కాబట్టే ఈ టాలీవుడ్ బాద్షా బాలీవుడ్ బాద్షా చైర్కి ఎసరు పెట్టేలా ఉన్నాడు. మన వాళ్ళెందుకు బాలీవుడ్ నెంబర్ 1 చైర్లో కూర్చుంటారు? అదెలా సాధ్యమనే డిస్కషనే అవసరం లేదు. ఒకప్పుడు మన సినిమా నార్త్లో ఆడుతుందా కాదు, రిలీజ్ అవుతుందా అంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ తెలుగు సినిమానే ఇండియన్ సినిమాను శాసిస్తోంది ఇప్పుడు. కాబట్టి అన్నీ సాధ్యమే.